టైటిల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఏంటన్నా మీ లైఫ్‌లో ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఎక్కువగా పిలిచేదా? అయ్యో! మరి ఆ ఎక్స్‌పీరియన్స్ మా డైరెక్టర్‌కి ఉందేమో. టైటిల్ ఆయన దగ్గర అంటే నుంచి అక్కడి వచ్చింది. నుండే వచ్చిందా? సో, ఆయన అక్కడే ఉండొచ్చు. యాహ్! అంటే ఓకే. ఈ టైటిల్ విన్నాక ఆడియన్స్ ఇప్పుడు ఎలా ఉందంటే ఆడియన్స్‌కి టైటిల్ అనేదే మెయిన్. తప్పమని గుర్తుపట్టాలి లేకపోతే ఆడియన్స్‌లోకి ఎళ్ళాలంటే టైటిల్. అలాంటి మంచి టైటిల్ వచ్చినప్పుడు మీరేమనుకున్నారు? స్టార్టింగే ఓకే. మంచి శకునం అనుకోవచ్చా? యాహ్! డెఫినిట్‌గా అండి. హ్మ్. ఆయన నాకు ఫస్ట్ టైమ్ టైటిల్ చెప్పంగానే వెరీ నెక్స్ట్ సెకండ్‌లో హ్మ్. యాక్సెప్టెన్స్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ఓకే. చేసేద్దాం భలే ఉందన్న. హ్మ్. అంతే ఒకటే వర్డ్. ఆ! అండ్ దీనికి అప్రిసియేషన్ బాగా తెలిసినోళ్ళందరూ బాగుందంటున్నారు. హ్మ్. ఔట్ ఆఫ్ 10లో ఇద్దరు అంటున్నారు. ఓహ్! సూపర్. మిగతా వాళ్ళు 8 ఇదేం టైటిల్ ఇలా ఎందుకెళ్ళావురా అంటున్నారు. హ్మ్. సో మెచ్చుకున్నోళ్ళలో నక్కిన్ త్రినాథ్ గారు హ్మ్. మన టాలీవుడ్ డైరెక్టర్, ఓకే. సూపర్. ధమాకా డైరెక్టర్. హ్మ్. ఆయన బాగా పరిచయం నాకు. సూపర్. ఆయన వచ్చి మోషన్ పోస్టర్ లాంచ్ చేసిన రోజున టైటిల్ గురించి స్పెషల్‌గా చెప్పారు. చాలా బాగుంది. ఓకే. టైటిల్ డిజైన్ గాని, టైటిల్ గాని చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మిమ్మల్నే చూస్తున్నాను. ఓకే. రెండో టైటిల్ నాకు పర్సన్ ఈయనేనా? నచ్చింది అని. ఆయన సో మాత్రం అందుకని నిజంగా చాలా హానెస్ట్‌గా చెప్పేస్తారు. యాహ్! అసలు ఎవరు వెనకాతల ఏమనుకుంటారు ఏం అనవసరం. అవును. ఉన్నది ఉన్నట్లు యాహ్! చెప్తారన్నమాట. ఈజ్ సో, సింపుల్, అలాంటి డౌన్ వ్యక్తుల టు ఎర్త్ నోటంట పర్సన్ అండ్ వచ్చిందంటే హి లవ్స్ ఎ లాట్. హ్మ్. సినిమా అంటే చాలా ప్రాణం. పిలవంగానే వచ్చేసారు. నేను హ్మ్. ఇన్‌ఫాక్ట్ 1 అవర్ ముందు చెప్పా. ఆ! ఎక్కడున్నావు అన్నారు. పలానా చోట ఉన్నాను. టీఎఫ్‌డీఏ దగ్గర చేస్తున్నాం అంటే ఆ! నేను వస్తున్నాను వచ్చారు. ఓకే. ఇన్‌ఫాక్ట్ నేను 30 మినిట్స్ లేట్ అయ్యా. అరెరే! బట్ ఆయన వచ్చి కార్‌లో వెయిట్ ఈ చేసి ట్రాఫిక్‌లో తప్పదులే అన్న. అది చేసి ఎళ్లారనమాట. సూపర్. సూపర్. ద అంటే ట్రైలర్ లాంచ్ డే యాహ్! నక్కిన్ త్రినాథ్ సార్ అప్రిషియేటెడ్ అవర్ కరెక్ట్. డర్టీ ఫెల్లో టైటిల్. హ్మ్. ఆఫ్టర్ దట్ టుడే ఓన్లీ ఐ ఫౌండ్ సమ్‌వన్ హూ అప్రిషియేటెడ్. సో, awesome. వెరీ థాంక్ యూ. సూపర్. అండ్ మీ గురించి మాట్లాడుకుంటున్నా 'మంత్ర' మూవీలో మీ యాక్టింగ్ ఆల్రెడీ అందరూ చూసారు. అండ్ వేరే లెవెల్. సో, థాంక్ యూ. అంటే తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే మధ్యలో ఏదో 1, 2 సినిమాలు చేశారేమో గాని చాలా గ్యాప్ వచ్చిందో తీసుకున్నారో తెలీదు. బట్ ఆడియన్స్‌లోకి మనం ఒకళ్ళు ఎళ్ళాలంటే చాలా కష్టం. ఒకసారి వెళ్ళిన తర్వాత ఎందుకు అంత టైం తీసుకుంటారన్న? అంటే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలియదు హ్మ్. కాదండి. హ్మ్. మీకు చెప్పే అంత రౌండ్ కూడా కాదు. అంటే నా పర్సనల్ రీజన్స్ వల్ల కొంత కట్ ఆఫ్ అయింది వాస్తవం. హ్మ్. హ్మ్. నాకైతే ప్యాషన్ ఉంది. హ్మ్. సో 'మంత్ర' తర్వాత 1 ఆర్ 2 చేసాం. హ్మ్. 3 చేసాం. అవును. 'దేశద్రోహి' అని ఒకటి సినిమా ఆగింది. ఓకే. ఆ తర్వాత ఐ లాస్ట్ ఎ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పర్సనల్ రీజన్స్‌తో ఎవేగా ఎళ్ళాల్సొచ్చింది. హ్మ్. అంటే ఫైనాన్షియల్‌గా మనకు స్ట్రెంత్ ఉన్నా, హ్మ్. పరిచయాలున్నా ఇవేవి మూవీ ఇండస్ట్రీలో వర్కౌట్ అవ్వవు. ఓకే. ఆ టైం రావాలి, జరగాలి. ఇది మాత్రం అంటే కరెక్ట్. మనం దేనికైనా టైం వద్దన్నా రావాలంటారు. జరగాల్సినప్పుడు జరిగిపోద్ది. హ్మ్. ఈరోజు మనం ఎవరినో అనుకోకుండా మన ఐడల్ ఉంటారు. హ్మ్. మనం డెమి గాడ్‌గా ప్రేమించి పూజించే వ్యక్తులు 'చిరంజీవి' గారు లాంటోళ్ళు హ్మ్. అనుకోకుండా తారసపడతారు. అవును. పలకరిస్తారు, సెల్ఫీలు దొరుకుతాయి. ఆటికి ఆశపడతా ఉంటాం. హ్మ్. సో అవన్నీ ఎలా జరుగుతాయి? ఎప్పుడో జరుగుతాయి ఇన్‌స్టాంట్‌గా. మనం అవును. కోరుకుంటే జరగవు, అవును. జరగదు. కోరుకోలేదని ఆగవు. సో అలాగే నాకు ఈ 'డర్టీ ఫెలో' అనేది మళ్ళీ మొదలుపెట్టడానికి కూడా హ్మ్. సంథింగ్ సిమిలర్ హ్మ్. అలాగే జరిగింది. హ్మ్. ఎలాగో వెళ్ళిపోయినోడిని మళ్ళీ రావాల్సొచ్చింది. ఆ పరిస్థితులు ఏర్పడినాయి హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. అండ్ ఈ స్టోరీ మీ దగ్గరకొచ్చేటప్పుడు అంటే మీరే దీనికి లీడు. ఎందుకంటే నేను హీరో అనే వ్యక్తిని అనను. ఎందుకంటే స్టోరీయే దానికి హీరో అంటారు. అవును. సో, ఈ లీడ్ మీ క్యారెక్టర్ మీరు చేస్తారు. మీకే వచ్చింది అనేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను చేయొచ్చా? ఈ టైంలో కరెక్టేనా నాకు? ఆడియన్స్ నన్ను ఒక విధంగా ఆల్రెడీ క్రియేట్ చేసున్నారు. ఇప్పుడు ఎళ్ళొచ్చా అని ఏమైనా వచ్చిందా? డెఫినిట్‌గా. అంటే హ్మ్. ఆ కాన్ఫిడెన్స్ టైటిల్ చెప్పగానే ముందు క్యాచింగ్‌గా నచ్చింది నాకు. హ్మ్. చాలా నచ్చింది. హ్మ్. కొంచెం భయపడిన మాట వాస్తవం. బట్ దాన్ని వదులుకోవాలనిపియలా. ఓకే. వెంటనే రిజిస్ట్రేషన్ చేసాం. వితిన్ హ్మ్. 24 అవర్స్‌లో. సూపర్. అండ్ స్టోరీ లైన్ తర్వాత చెప్పాడాయన. ఆ హ్మ్. రోజు ఈవినింగ్. మా రిజిస్ట్రేషన్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత? రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. సూపర్. డాన్ స్టోరీ అన్నాడు. హ్మ్. అనంగానే రిజిస్ట్రేషన్‌కెళ్ళిపోయాము. హ్మ్. అండ్ డాన్ స్టోరీ అయినా కూడా మళ్ళీ మాఫియా బ్యాక్‌డ్రాప్ అన్నీ ఉంటుండగా ఫ్యామిలీ రిలేటెడ్. హ్మ్. యాక్షన్, డ్రామా, రొమాన్స్. హ్మ్. సో అలా వెళ్ళామనమాట. ఓకే. సో అది నాకు నచ్చింది. రిజిస్ట్రేషన్ అయిపోయింది. స్టోరీ లైన్ చెప్పాడు. కనెక్ట్ అయ్యాం. హ్మ్. డెఫినిట్‌గా ఇది వర్కౌట్ అవుద్ది. అండ్ ఐ క్యాన్ డెఫినెట్‌లీ డూ ఇట్ అని యాహ్! ఓ ఫీలింగ్ అయితే వచ్చేసింది.